నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తాను మెడికల్ కాలేజీలను నిర్మించానని, ఇప్పుడు అవి కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని, సో ఇవి నేను కట్టిన మెడికల్ కాలేజీలు అని చెప్పి ఆయన ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్తాను అని అంటున్నారు. 9వ తారీఖు అలా వెళ్తాను అంటున్నారు నర్సీపట్నం. కానీ ఇక్కడ పోలీసులు అయితే ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే దీనిపైన వాళ్ళు మరి కావాలనే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటారు? నిజంగానే మరి అక్కడ మెడికల్ కాలేజీ పూర్తయిందంటారా? అంటే ఇక్కడ పూర్తయిందా లేదా, అతను పర్యటన ఏందా అనే దానికంటే కూడా మొన్న తమిళనాడులో కరూరులో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని వీళ్ళు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పని, ఇది మాకవరపాలెం అని చెప్పని అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ, దాన్ని అతను ప్రభుత్వం ఉండగా దాన్ని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఎంతవరకు పనులైనవి ఏంటనేది ప్రజలందరూ కూడా తెలుసు. దాని దగ్గరికి వెళ్ళి ప్రదర్శనగా వెళ్ళేసి 63 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి. కాబట్టి వీళ్ళు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కాబట్టి గతంలో జరిగిన సంఘటనలు కావచ్చు, ఇతర పర్యటనలో జరిగిన సంఘటనలు కావచ్చు, రెంటపాళ వెళ్ళిన సందర్భంగా 3 మనుషులు చనిపోయిన సంఘటన కావచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకొని హెలికాప్టర్ పర్మిషన్ ఇస్తాము కావాలంటే మీకు, ఎందుకంటే Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి కాబట్టి నీకు మేము ఇంత 63 కిలోమీటర్లు ఈ జనం అందరినీ పోగేస్తున్నారు మీ వాళ్ళు, ఇంతమంది వచ్చి తొక్కిసలాట ఏదైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మాకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీకు హెలికాప్టర్కి అనుమతిస్తాం, హెలికాప్టర్లో వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి వీళ్ళు ఏదైనా రాద్ధాంతం చేయడానికి అలవాటు పడ్డారే తప్ప దాని గురించి వివరిద్దామని కానీ, లేకపోతే అక్కడ కాలేజీలు ఇదిగో నేను ఇట్లా చేశాను, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. కానీ సార్ ఇక్కడ ఇంకొకటి, మెడికల్ కాలేజీ నిర్మాణం అక్కడ పూర్తయింది, సో అందుకే నేను వెళ్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చూపించడానికి. మరి ఇప్పుడు ఏ కారణంగానైనా ప్రభుత్వం మరి దాన్ని అడ్డుకుంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యంగా మరి దాన్ని భావించవచ్చా? అనుకోరా ప్రజలు? అలాగా ప్రజలేమనుకోరు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అక్కడ కాలేజీ పూర్తయింది అనుకోండి, అడ్మిషన్లు జరుగుతున్నాయా, పనులు జరుగుతున్నాయా, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ? కానీ వాళ్ళ హయాంలో పూర్తయిందని చెప్పుకుందాం. వాళ్ళు దాన్ని కాలేజీ నడపాలి కదా, అక్కడ సిబ్బందిని ఎంతమంది నియమించారు, ఇవి కూడా బయటికి రావాలి కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియాలి కదా, లెక్కలు కూడా రావాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వస్తే, అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వ కళాశాల పూర్తయిపోతే దాన్ని పక్కన పడేసేంత మనిషి ఆ విధంగా ఆలోచిస్తాడా? ప్రజల గురించి ఆలోచించే మనిషి వాళ్ళు పూర్తి చేస్తే దాన్ని పరకేపిస్తాడా? దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి కావాల్సిన మౌలిక వసతులు ఏందో చూసుకొని వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేసేసి ఇంకొంచెం దాన్ని విస్తృతంగా చేయడానికి ప్రయత్నిస్తాడే తప్ప దాన్ని అతనిలాగా నాశనం చేయాలనేది కోరుకోడు కదా. ఇప్పుడు మంగళగిరిలో ఎయిమ్స్ వచ్చిందమ్మా, దానికి నీరు ఇవ్వలేదు, రహదారులు ఇవ్వలేదు, కావాల్సిన పక్కన భూమి కావాలంటే ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. అప్పుడు ఉండగా రాంగల్లోనే వెంటనే వచ్చారు, చూశారు, అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు, ఆయన పిలిచారు, చూసిన తర్వాత వెంటనే వాటికి నీరుగా ఎంత నీరు కావాలో అంత నీరు పంపించేశారు, దానికి కావాల్సినంత కేటాయించేశారు. అలాగే పక్కన ఎన్ని ఎకరాలు కావాలో అన్ని ఎకరాలు కేటాయించేశారు. అలాగే సిబ్బందిని కూడా నియమించుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇవన్నీ కూడా చేశారు. ఎందుకు వదులుకుంటారు ఆయన? అయితే మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరామర్శకి వెళ్ళినా, ఏ యాత్రకి వెళ్ళినా కూడా అక్కడ అమాయకులందరూ కూడా బలవుతున్న పరిస్థితి. సో ఆ ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వకపోవడం వరకు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ పర్మిషన్ లేకపోయినా నిజంగా ఆయన మరి నేనేదో అక్కడ మెడికల్ కాలేజీ పూర్తి చేశాను, నిజంగా నేను అది చూపించాలి అని అనుకుంటే ఈ బల ప్రదర్శన లేకుండా కూడా నర్సీపట్నం వస్తే పోలీసులు పర్మిషన్ ఇవ్వచ్చు అంటారా? హెలికాప్టర్లో వస్తే పర్మిషన్ ఇస్తున్నారు, దానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇతను హెలికాప్టర్లో వెళ్తానంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం అయితే వాళ్ళకు ఉండదు, కేవలం జన సమీకరణ మాత్రమే. కానీ వీళ్ళు ఇంతవరకు ఎప్పుడన్నా చెప్పిన దానికి లోబడి లేదన్న చేశారా? పర్యటన లేదు కదా, అనుమతులు లేని చాట కూడా జన సమీకరణ చేసేసి అడావుడి చూస్తూనే ఉన్నారు కదా. మరి అన్నప్పుడు మరి గతంలోనే ఏం మాట్లాడారు? రెంటపాళ వెళ్ళిన సందర్భంగా 3 చనిపోయినప్పుడు మా నాయకుడికి విపరీతమైన ప్రజాదరణ ఉంది, ఆయన చూడటానికి ఎగబడి వస్తారు, అనంతపురంలో అని అదే మాట మాట్లాడారు కదా. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది అంటున్నారు వాళ్ళు. అంతే తప్ప దీనివల్ల ఇబ్బంది కానీ, జనాలు చనిపోతారు కానీ, చచ్చిపోయిన వాళ్ళ గురించి బాధపడటం కానీ, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయటం కానీ ఇలా మళ్ళీ జరగవు, మేము జాగ్రత్తలు పడతాము, ఇంత సమీకరణ చెయ్యము అని చెప్పని అనుకున్నాను. ఇప్పుడు మామూలుగా అదే నెల్లూరులో అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళడానికి హెలికాప్టర్లో వెళ్ళి వచ్చాడుగా. ఆ రోజు బల ప్రదర్శన గురించి ఆలోచించలేదుగా.
మరి అట్లానే ఇల్లు రావచ్చు కదా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, అక్కడికి వెళ్ళే సందర్భంగా కూడా ఎంత హడావిడి జరిగిందో చూస్తూనే ఉన్నాము. మరి ఇవన్నీ అవసరం ఇప్పుడు ప్రజల కోసం నువ్వు పరామర్శించడానికి, నువ్వు చేసిన పని చెప్పుకోవడానికి అక్కడంతా దగ్గరికి వెళ్ళేసి మీ వాళ్ళందరూ వీడియో తీసుకొని ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, నీ ప్రసార మాధ్యమం ఉంది, పక్కనున్న ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, వాళ్ళందరికీ చెప్పి ఇదిగో ఇట్లా జరిగిందని చెప్పి చూయించేసి ఇదిగో మేము ఇంతవరకు పనులు పూర్తి చేశాం, ఈ ప్రభుత్వం చేయట్లేదు, దీన్ని పూర్తి చేయట్లేదు అని చెప్పొచ్చు కదా. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా నువ్వేం చేశావో, నీ పనితనం ఏంటో. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారో ప్రజలే దానికి సరైన సమాధానం అయితే చెబుతారు కదా. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వినిపిస్తోంది, ఈ పీపీపీ మోడల్ పైన ప్రజలు కూడా అర్థం చేసుకోవడం జరిగింది, కానీ దీన్ని ఇక్కడితో స్టాప్ చేయకుండా ప్రజల్లో దీన్ని ఒక చర్చనీయాంశంగా తీసుకెళ్ళాలి. ఇది నేను ప్రజల్లోకి వెళితేనే ఇది బాగా చర్చనీయాంశం అయ్యి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత దీన్ని మళ్ళీ చర్చ సందర్భంగానే దీన్ని ఈ విధంగా ప్లాన్ చేశారు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్న పరిస్థితి నిజమై ఉండొచ్చు అంటారా? అంటే ఇప్పుడు అతను ఏదైనా కూడా రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తాడే తప్ప ప్రజా ప్రయోజనాల గురించి అయితే ఆలోచించాడు కదా. అది అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు అక్కడ PPP-4 మోడల్లో కనుక జనంలోకి వెళ్ళింది అనుకోండి, అతనికి వచ్చిన నష్టం ఏంటి, ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి? సామాన్యులకి రిజర్వేషన్ అతను మేనేజ్మెంట్ కోటా ఇచ్చిన దానితో పోల్చుకుంటే PPP మోడల్లో ఇంకా అదనంగా సీట్లు అయితే వస్తున్నాయి కదా. నిజమైన సామాన్యుడికి వాళ్ళకి ఇంకా ఎక్కువ సీట్లు అయితే వస్తున్నాయి కదా. దానివల్ల ఈ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్న కొన్ని వేల పోస్టులని ప్రకటించడం కూడా జరిగింది కదా. మరి ఇవన్నీ కూడా అక్కడ ముందుకెళ్ళి కాలేజీ బాగా ముందుకెళ్ళింది అనుకోండి, నిస్సందేహంగా పనిచేసే కాలేజీలకి ఇస్తారు కదా, మెడికల్ కాలేజీలకి. మామూలుగా ఎట్లా ఉంటుందంటే దామాషా ఎలా ఉంటుందంటే, ఏదైతే మేము కడతామన్న దానికి ఇవ్వరు, పని జరిగే వాటికి ఇవ్వరు, పని పూర్తయిపోయి కాలేజీలు రన్నింగ్లో ఉంటే వాటికి కేటాయిస్తారు. ఏది ఇప్పుడు ఏదైనా అదనపు సీట్లు ఏదైనా ఇవ్వాలంటే వాటికి కేటాయిస్తారు. అంతేకాని పని మధ్యలో ఉండి పని పూర్తి కాని వాటికి మేము భవిష్యత్తులో ఏదో చేసుకుంటాం ఏమంటే ఇవ్వరు కదా. కాబట్టి ఇప్పుడు అతను నిజంగానే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏం జరిగిందో నేను ఇంతవరకు పూర్తి చేశాను, ప్రభుత్వం ఈ కాతి పెడితే మొత్తం పూర్తి అయిపోయిద్ది, లేదు ఇందాక నేను అన్నట్టు ఇంతమంది ఈ కాలేజీలో చదువుకుంటున్నారు, ఎట్లా చదువుకుంటారు వీళ్ళు, ఏ వసతులు లేకుండా ఎలా చదువుకుంటారు, నేను ఇంతమంది చేర్చుకున్నాను అని చెప్పాలి కదా. లెక్కలయ్యి ఎంతమంది ఉన్నారు అక్కడ ఏంటి చెప్పాలి కదా. నువ్వు ఎంతవరకు పూర్తయిందో కూడా చెప్పాలి కదా. మిగిలిన సాట అంతా వేశారు కదా మనం 17 కాలేజీలు, ఇగో ఇట్లా అయిపోయి అని చెప్పని అయ్యి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్తేనే కాదు కదా. సరే నువ్వు నాయకుడివి, మీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా హెలికాప్టర్లో వెళ్ళిపోయి నువ్వు అక్కడ కూర్చొని మీడియా సమావేశం ఏర్పాటు చేసేసి మీడియా వాళ్ళందరం పిలిచేసి వాళ్ళ సమక్షంలో చూయించు. దానికి కూడా ప్రభుత్వం అడ్డుపడితే నిస్సందేహంగా ప్రభుత్వం తప్పే. దానికి కనుక ప్రభుత్వం అడ్డుపడితే ప్రభుత్వం కూడా తప్పే. ఇప్పుడేంటి అక్కడ తమిళనాడులో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని, గతంలో రెంటపాడులో ఇతను పర్యటన దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందస్తు చర్యలో భాగంగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. రేపొద్దున మీరే అంటారు కదా ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం అని చెప్పని, ఆ అవకాశం నీకు ఇవ్వకూడదని చెప్పని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. నువ్వు నిజంగా కాలేజీ గురించి ప్రజలకు తెలియజెప్పాలనే భావనలో కనుక నీకుంటే నీకు ఈ మార్గాలన్నీ ఉండవు కదా. నువ్వు బలప్రదర్శన చేయాలనుకుంటున్నావు, నీ వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నావు. అమాయకులు చనిపోతే దాన్ని నువ్వు రాజకీయ లబ్ధికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావే తప్ప వాస్తవంగా అక్కడ కాలేజీల గురించో లేకపోతే మెడికల్ సీట్ల గురించో రేపొద్దున భవిష్యత్తులో మిగిలిన కాలేజీలు పూర్తి చేసే కార్యక్రమం గురించో నువ్వు ఏ క్వశ్చన్ ఆలోచించట్లేదనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా. న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.